నమస్కారం స్నేహితులరా. బైబిల్లోని చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఎప్పుడూ మర్మాలతో నిండి ఉంటుంది. అందులో చెప్పబడిన అనేక విషయాలు నేటికి ఎన్నో చర్చలకు దారితీస్తున్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనవే ఈ 7 బూరలు. పరలోకంలో 7 ముద్రలు విప్పబడినప్పుడు 7 దూతల చేతికి 7 బూరలు ఇవ్వబడతాయి. ఒక్కో బూర ఊదబడినప్పుడు ఈ భూమిపై భారీ మార్పులు, వినాశనాలు సంభవిస్తాయని చెప్పబడింది. అవి ఏమిటి, ఎందుకు జరుగుతాయి? ఆ పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. మొదటి 4 బూరలు. ప్రకృతిపై ప్రభావం. మొదటి బూర. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో కలిసిన వడగండ్లు, అగ్ని భూమిపై పడతాయి. దీనివల్ల భూమిపై ఉన్న చెట్లలో 3వ వంతు కాలిపోతాయి. పచ్చని గడ్డి అంతా బూడిదైపోతుంది. ఇది ఒక భయంకరమైన పర్యావరణ వినాశనాన్ని సూచిస్తుంది. రెండవ బూర. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నితో మండుతున్న ఒక పెద్ద పర్వతం వంటి పదార్థం సముద్రంలో పడుతుంది. దీనివల్ల సముద్రపు నీటిలో 3వ వంతు రక్తముగా మారుతుంది. సముద్రంలోని జీవరాశులు చనిపోతాయి. ఓడలు నాశనమవుతాయి. మూడవ బూర. మూడవ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి ఒక పెద్ద నక్షత్రం పడుతుంది. దాని పేరు చేదుగింజ, వార్మ్వుడ్. ఇది నదుల మీద, నీటి బుగ్గల మీద పడుతుంది. దీనివల్ల నీరు చేదుగా మారి ఆ నీటిని తాగిన మనుష్యులు చనిపోతారు. నాల్గవ బూర. నాల్గవ దూత బూర ఊదినప్పుడు ఆకాశంలోని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలలో 3వ వంతు చీకటి అవుతుంది. దీనివల్ల పగలు, రాత్రి సమయాల్లో వెలుతురు తగ్గిపోయి అంతా చీకటిగా మారుతుంది. 5వ బూర. మొదటి శ్రమ. ఇకపై వచ్చే 3 బూరలు చాలా భయంకరమైనవి. అందుకే వీటిని బైబిల్ శ్రమ, శ్రమ, శ్రమ అని పిలుస్తుంది. 5వ దూత బూర ఊదినప్పుడు అగాధ కూపం, బాటంలెస్ పిట్ తెరవబడుతుంది. అక్కడి నుండి వచ్చే పొగ సూర్యుణ్ణి మరుగుపరుస్తుంది. ఆ పొగలో నుండి మిడతల వంటి వింత ఆకారాలు బయటకు వస్తాయి. ఇవి చెట్లను కాని, మొక్కలను కాని నాశనం చేయవు. కేవలం నుదుటిపై దేవుని ముద్రలేని మనుష్యులను మాత్రమే 5 నెలల వరకు క్రూరంగా వేధిస్తాయి. మనుష్యులు చావాలని కోరుకున్నా చావు వారి దగ్గరకు రాదని చెప్పబడింది. 6వ బూర. రెండవ శ్రమ. 6వ బూర వినబడగాని యూఫ్రటీసు నది దగ్గర బంధించబడిన 4 దూతలు విడిపించబడతారు. వీరు భూమిపై ఉన్న మనుష్యులలో 3వ వంతు మందిని చంపడానికి సిద్ధం చేయబడినవారు. వీరితో పాటు ఒక భారీ సైన్యం, సుమారు 20 కోట్ల మంది సైనికులు వస్తుంది. వారి నోటి నుండి వచ్చే అగ్ని, పొగ మరియు గంధకం వల్ల మనుష్యులు నశిస్తారు. ఇంత పెద్ద వినాశనం జరిగినప్పటికీ బ్రతికి ఉన్న మనుష్యులు తమ చెడు మార్గాలను వీడి మారుమనస్సు పొందకపోవడమే ఇక్కడి విషాదం. 7వ బూర. అంతిమ విజయం. చివరిదైన 7వ బూర. ఇది ఊదబడినప్పుడు పైన చెప్పిన వినాశనాలను దాటి పరలోకంలో ఒక గొప్ప ప్రకటన వినబడుతుంది. ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను అనే శబ్దం వినిపిస్తుంది. ఇది తీర్పు కాలం. దేవుడు తన భక్తులకు ప్రతిఫలమిచ్చి ఈ భూమిని నూతనపరిచే సమయాన్ని ఇది సూచిస్తుంది. పాత లోకం ముగిసి ఒక నూతన, నీతియుక్తమైన పరిపాలన ప్రారంభమవుతుందని ఇది చూపిస్తుంది. ముగింపు. స్నేహితులారా, ఈ 7 బూరలు కేవలం భయపెట్టడానికి చెప్పబడినవి కావు. మనుష్యులు మారుమనస్సు పొంది సరైన మార్గంలోకి రావాలని ఒక హెచ్చరికగా వీటిని చూడాలి. బైబిల్ చెప్పే ఈ ప్రవచనాల గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.